వరుస ఫ్లాప్లతో కొట్టుమిట్టాడుతున్న రామ్ కెరీర్కి కొత్త ఊపు తెచ్చిన చిత్రంగా నేను శైలజ నిలిచింది. అంతకుముందు వచ్చిన రామ్ సినిమాలన్నీ ఒకే మోసలో ఉంటూ వచ్చాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలాంటి రొటీన్ మాస్ మసాలా ఫార్ములాకు కాస్త భిన్నంగా పక్కింటి కుర్రాళ్ళ నేను శైలజలో నటించాడు. దాంతో రామ్ నటన అందరికీ నచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ చిత్రంతో తన అభిమానులు చాలామంది అసంతృప్తి చెందారని రామ్ చెబుతున్నాడు. తన నుంచి అభిమానులు ఆశించింది అందులో దక్కలేదని, అందుకే చాలామంది డిసప్పాయింట్ అయ్యారని రామ్ అంటున్నాడు. నేను శైలజ చిత్రం జనాలకు బాగానే నచ్చిన ఎనర్జెటిక్గా రామ్ అందులో కనిపించలేకపోయేసరికి కొంతమందికి కాస్త అసంతృప్తి కలిగిందని రామ్ చెప్తున్నాడు. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులు రెండు రకాలుగా ఉంటారని రామ్ చెప్పాడు. కొంతమంది ప్రేక్షకులు మాత్రమే వైవిధ్యమైన సినిమాలను కోరుకుంటారని, చాలామంది అలాంటి కథాకథనాలతో కనెక్ట్ కాలేరని రామ్ విశ్లేషించారు. తాను తెర మీద ఎనర్జెటిక్గా ఉంటేనే చూసేందుకు చాలామంది ఇష్టపడతారని, హీరోయిజం ఎలివేట్ చేసే పాత్రలోనే తాను కనిపించాలని కోరుకుంటారని, ఎనర్జెటిక్గా కనిపిస్తే తప్ప వాళ్ళ ఈగోలు సంతృప్తి పడవని రామ్ అన్నారు. త్వరలో విడుదల కాబోతున్న హైపర్లో మరోసారి ఎనర్జెటిక్ పాత్రలో నటించారని చెబుతున్నారు. అలాగని రొటీన్ ఫార్ములా ప్రకారం ఈ సినిమా ఉండదని చెబుతున్నారు. అంతర్లీనంగా ఓ సందేశం కూడా ఈ చిత్రం ద్వారా ఇస్తున్నామని, అన్ని కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో ఉన్నాయని రామ్ వివరించారు. ఈ సినిమాకి ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అయిపోతారని అంటున్నారు. మొత్తానికి రామ్ ఎనర్జెటిక్ ఫార్ములా రూట్లోకి మళ్ళీ వచ్చేశాడన్నమాట. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా